చెప్పమ్మా ముందు అట్లా పరమ భాగవతుల పాదధూళికి భక్త మండలికి సాంబజై నమః. పుణ్యకీర్తనుడైన భువనేషు చరితంబు ప్రేమతుల్యమైన భాగవతము సకల పురాణ రాజము తొల్లి లోక భద్రముగ ధన్యముగ మోదముగన్ ప్రీతిం భగవంతున్నగు వ్యాస భట్టారకుండగు నచ్చి సుకుండని ఎదుదన సుతుని చేత చదివించనిందయు సకల వేదేతిహాసముల లోపల ఎల్లసారమైన ఈ పురాణమెల్ల నిలమి నా సుఖయోగి గంగ నడుమ నిలిచి ఘన విరక్తి మొదలుయు మునుల తోడును విష్ణుండకు పరీక్ష నరేంద్రుండు అనగ చెప్పి వినుడు. శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్త ప్రియ జనపాలే శ్రీమద్భగవత్ కంఠపాలే శ్రీరామ పరమాత్మనే శ్రీ కైవల్య పదము చేరుటకు నై చింతించదం లోకరక్షకారం భక్త పాలకలా సంబంధం దానవోద్రేక స్తంభము తేలి లోకముల శత్రుఛాల సంభూతం నానాకంజాల వాలిన భక్తి మృత్యుదన భారత తాండవకేలికి దయాశాలికి సూలికి శిఖరిజాముక పద్మమలూకమాలికి బాలస శంఖ మౌలికి కపాలికి మన్మథ గరుడ పర్వతోన్ముఖికి నారదాది ముఖ్యవన సరసీవాలికి ఆదత సేవ చేసిన సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాత భారతీ హృదయ సత్య విధాతకు వేదరాశి నిర్ణేతకు దేవతా నికర నేతకు అల్పశ చేతకు నతగ్రాతకు ధాతకు నిఖిల అమ్మల గంగయం కడుపారడి పుచ్చినయమ్మ తమ్ములో నమ్మిన వేరుడమ్ములరుండడి అమ్మ ఎంతవరకు మహా భక్తులంతా కూడా భాగవత భక్తులంతా కూడా పలు ప్రాంతాల నుంచి వచ్చి చేస్తారు. ఒక్క నిమిషము పూజా కార్యక్రమం అయినాక బయట కూర్చొని కార్యక్రమం ఆ విషయం చెప్తారు. చాలా సంతోషదాయకమైనటువంటిది. మనం ఆదివారం 10 పైన ఆ ప్రాంతంలో ప్రారంభం చేసినాము. ఈరోజు ఆదివారమే 10 పైన పరిణమాప్తి కావడం జరిగింది. ఇది ఎవరు చేశారంటే మనమందరం చేసినాం కదా. కాదు మనమందరం కాదు, మనలో ఉండే పరమేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మ చేయించాడు. అవునా? అందుకు ఇది మహాయజ్ఞం. ఇది సామాన్యమైనటువంటిది కాదు. దీంట్లో పాల్గొనడం కానీ పాల్గొని భాగవతం చేతబట్టి ఆ సద్గ్రంథం చదవడంలో కానీ చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. మా ముఖ్య ఉద్దేశం అంటే భాగవత భక్తులే కాకుండా భాగవతానికి ఇంకా కొత్త భక్తులను తయారు చేయాలి. వాళ్ళు చిన్న చిన్నగా చదువుకున్నా వాళ్ళు కూడా తయారు చేయాలన్న ఒక సదాభిప్రాయంతో మేము ఆశ్రమంలో ఇక్కడ భాగవత సప్తాహం పెట్టినాం. మీరు ఆశ్రమంలో భాగవత సప్తాహాలు పెట్టరు. ఎక్కడెక్కడ లత్తవరం కానీ ఇంకా గంజిగుంట కానీ ఇంకా ఏడ పెట్టరు. ఎందుకంటే ఆ 8 రోజులు ఆ విధంగా చెప్పించుకోవాలి కదా. మాకు అమ్మని ఆశ్రమంలో అట్లా ఏర్పాటు చేశారు. కానీ మన ఆశ్రమంలో ఎందుకోసం పెట్టినామంటే చదువు వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు భగవద్గీత భాగవతం నేర్చుకోవాలనే ఒక సదుద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసాము. అదంతా యొక్క అమ్మ యొక్క అనుగ్రహం, గురువు యొక్క ఆశీర్వాద అనుగ్రహం, తర్వాత పెద్దల యొక్క ఆశీర్వాదం. ఇప్పుడు మనం ఇవన్నీ కార్యక్రమం చేస్తున్నామంటే అవన్నీ కూడా అందుకు తదుపరి కార్యక్రమం ఏమంటే పూజా కార్యక్రమం ఉంటుంది. అందరికి కూడా అక్షంతలు పూజిస్తారు. ఆ పూజా కార్యక్రమం అయినాక తదనంతరం బయట అందరూ కూడా కూర్చొనేసి ఏకాంతంగా ప్రశాంతంగా నిశ్చలంగా నిర్మలంగా
మీరందరూ కూడా ఇంతవరకు మీరు భాగవతం చదివినారుగా, ఆ ఘట్టంలో ఉండే సన్నివేశాలు కానీ మీ జీవితంలో ఆ భాగవతం చదివిన తర్వాత మా జీవితాలు ఎట్లా మలుచుకున్నాము, ఎట్లా మేము పునీతులైనాము, ఏ మార్గంలో ఉంటుంది అంతకుముందు వక్రమైన మార్గం, ఇప్పుడు ఈ భాగవతం చదివిన తర్వాత మంచి సక్రమైనటువంటి మార్గంలో మా జీవితాలు గడుపుతున్నాము, ఆనందమైన జీవితాలు అనే విషయాలు ఎవరు చెప్పాలంటే మేము కాదు, మీరు చెప్పాలండి. మేము చెప్పడానికి కాదు. అందుకు మీరందరూ ప్రిపేర్ కాండి, మనసులోనే ఏమేమి చెప్పాలా, ఎట్లా చెప్పాలా. మాకు అంతకుముందు భారతమునికి రాని పూర్వకము ఏ అలవాటు ఉండే, ఇప్పుడు నేను ఎట్లా మార్చుకుని జీవితాన్ని నేను గడుపుతున్నాననే విషయాలు మీరు 2 నిమిషాలు 3 నిమిషాలు చెప్పేయండి. అనుకోకుండా మాతాజీ గారు కూడా మన ఆశ్రమానికి రావడం ఒక విశేషము. మన అధ్యక్షుల వారు సామాన్యులు కాదు, వారు గృహస్థులే కావచ్చు. తర్వాత ఇలాంటి వాళ్ళు దండి ఉన్నారు. నేను పేరు చెప్పేది కాదు, మళ్ళీ తర్వాత మనం అందరితో చెప్పుకున్నామండి. తర్వాత రామదాస్ గారితో, తర్వాత మన నార్పు నుంచి వచ్చే వాళ్ళు గడేరు గారితో, సౌరెడ్డి గారు అమ్మ వాళ్ళు మాకు దొరికినారంటే పూర్వము సప్త ఋషుల్లో ఆయన మనకు విశ్వామిత్రుడు ఉన్నట్టమాట, ప్రధానమైనటువంటి వ్యక్తి. అలాంటి వాళ్ళు మహనీయులు కూడా మన కార్యక్రమానికి వచ్చినారంటే అందులో ఎందరో ఉన్నాడు. ఆయన శుకుడు ఉన్నట్టమాట. ఏది ఆవు పొద్దు ఆ పాలు పితికేంత వరకు కూడా ఉండేవారు కాదు. ఆ వాళ్ళు వాళ్ళు ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఇంకా నేను చెప్పలేదన్నమాట. అట్లా చిన్నసుబ్బయ్య గారు వచ్చి ఆయన మాట్లాడే అవసరం లేదు, నవ్వుతూనే ఉంటాడు. మీరు నవ్వండి చూద్దామా, బయట గారు నవ్వండి. ఇప్పుడు చెప్పు, ఊరికే నవ్వండి. ఊరికే నవ్వరు, మీకు ఒక 1000 రూపాయలు ఇస్తున్నవారు, మిమ్మల్ని ఒక పెద్ద మోసలు పులారు ఇస్తున్నవారు నవ్వుతాడు. అది ఒక యోగం, అది ఒక యోగం, ఊరికే కాదు. అది అందరూ నవ్వుతారే, మీకు ఏమి ఇచ్చినా కూడా నవ్వుతారా? నవ్వే అంత అది ఒక యోగము, కళ. అది అందరికీ రాదు కాదు. అట్లా మన చిన్నసుబ్బయ్య గారు మా మీద అంటే ఎదలేని ప్రేమ. వాళ్ళు పుణ్య దంపతులు మన ఆశ్రమంలో ఇప్పుడు ఫస్ట్ రోజు వచ్చారు, ఆదివారం వచ్చారు, ఆదివారం అనుకున్నారు. ఈ యొక్క యజ్ఞాన్ని వారి ద్వారా బాగా సంతోషదాయకమైనటువంటి అదే నందికొట్కూరు నుంచి వచ్చారు. మళ్ళా అక్కడ పులివెందుల ఆశ్రమం నుంచి వచ్చిన పులివెందుల ఆశ్రమం నుంచి ఒకరు కాదు, పేరున 10 ప్రాంతాల నుంచి వచ్చారంటే వాళ్ళు మా జీవితం ధన్యాత్మం అయినట్టే అన్నమాట. ఎందుకంటే మా ఆశ్రమంలో అలాంటి వారు. ఇంకా మా తాడిచెర్ల గంగాధర స్వామి వారు వచ్చారు. వాళ్ళు